హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. శంషాబాద్, బాలానగర్, మియాపూర్, కుకట్పల్లి, చందానగర్, శేరిలింగంపల్లిలో కుండపోతగా వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, మెహదీపట్నం, ఓల్డ్ సిటీ ఏరియాల్లో భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. కొండాపూర్, కొత్తగూడ, గచ్చిబౌలి, నాంపల్లిలో వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది. ట్రాఫిక్ జామ్తో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ పాత బస్తీలో ఏకధాటిగా వర్షం కురుస్తోంది. ఫలక్నుమా, బహదూర్పుర, కిషన్బాగ్ ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. చార్మినార్, నూర్ ఖాన్ బజార్, సాలిబండ, హుస్సేనియాలంలో ఎడతెరిపి లేని వానతో రోడ్లపై నీరు నిలిచిపోయి ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మరోవైపు నాంపల్లి, అబిడ్స్, కోటి, బషీర్బాగ్, గోషామహల్, బేగం బజార్, అఫ్జల్గంజ్, అంబర్పేట్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. ఏకధాటి వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరుతోంది. దీంతో బస్తీల వాసులు ఇంటిలోకి చేరుతున్న నీటిని బయటకు తోడుతున్నారు. హైదరాబాద్తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో 2-3 గంటల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. హైదరాబాద్, మేడ్చల్, మహబూబాబాద్, రంగారెడ్డి, వరంగల్, యాదాద్రి, భువనగిరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, పిడుగులు పడతాయని హెచ్చరికలున్నాయి. హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. శంషాబాద్, బాలానగర్, మియాపూర్, కుకట్పల్లి, చందానగర్, శేరిలింగంపల్లిలో కుండపోతగా వర్షం కురుస్తోంది. ఇటు జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, మెహదీపట్నం, ఓల్డ్ సిటీ ఏరియాల్లో కూడా భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. ఓవరాల్ గా వెదర్ అప్డేట్ అడిగి తెలుసుకుందాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ పేట్ల ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా భారీ వర్షం కూడా కుండపోత వర్షం ప్రారంభమైంది. అటు వెస్ట్, సెంట్రల్ తో పాటుగా అటు సౌత్ జోన్ మొత్తంగా 3 జోన్లు సంబంధించి భారీ వర్షం కురుస్తుంది. ఇటు చందానగర్ కావచ్చు, పటాన్చెరువుకి మొదలైన వర్షం పాత బస్తీతో పాటు శంషాబాద్ వరకు కూడా ఏకతాటిగా కుండపోతగా కురుస్తూనే ఉంది. అయితే దాదాపు 9:30 గంటల ప్రాంతంలో ప్రారంభమైన వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. ఏకతాటిగా పడుతున్న వర్షానికి జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయింది. ఏదైతే 9:30 ప్రాంతాల్లో కురుస్తున్న సమయంలో పబ్లిక్ చాలా వరకు కూడా ఇంటికి వెళ్ళే సమయం, ప్రైవేట్ ఎంప్లాయీస్ చాలా మంది కూడా ఇంటికి వెళ్లే సమయం. ఆ సమయం మొత్తం చూస్తే రోడ్లు మొత్తంగా జలమయం కావడంతో పూర్తిగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఎక్కడెక్కడ కరెంటు కూడా పూర్తిగా నిలిచిపోవడం జరిగింది. ఇటు చందానగర్, షేర్లింగంపల్లి, మియాపూర్, కుకట్పల్లి, అటు గచ్చిబౌలి, మాదాపూర్ తో పాటుగా జూబ్లీస్, బంజారాహిల్స్, నాంపల్లి, యాబిడ్స్ తో పాటుగా పాత బస్సులోని హుస్సేనియాలం, అటు హుస్సేనియాలం, చంద్రనగుట్ట నుంచి అటు శంషాబాద్ వరకు కూడా భారీ వర్షం కురుస్తుంది. అయితే క్యూమోనిమస్ మేఘాల వల్ల ఈ వర్షం ఏర్పడిందని చెప్పి కూడా అటు అధికారులు చెప్తున్నారు. ఇప్పటికైతే చాలా వరకు చాలా ప్రాంతాలు కూడా జనజీవనం అస్తవ్యస్తం అయిపోయి భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వరద నీరు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ఎటు వాహనాలు వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆ నీరును పంపించేందుకు కూడా అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికూ డిఆర్ఎఫ్ కావచ్చు, లేకుంటే హైడ్రా కావచ్చు, లేకుంటే ట్రాఫిక్ పోలీసు కావచ్చు, మిగతా సిబ్బంది అంతా కూడా రోడ్లపైన పనిచేస్తున్నారు. రోడ్లపైన నిలిచిపోయిన నీరు పంపించేందుకు ప్రయత్నం కొనసాగుతున్నాయి. మొత్తంగా చూస్తే దాదాపు గంట నుంచి వర్షంగా విభజన కొడుతుంది. అయితే ఇప్పుడు ఇటు చందనార్ కావచ్చు, ఇటు మియాపూర్ ప్రాంతంలో వర్షం నిలిచిపోయింది. కానీ పాత బస్సులు మాత్రం ఇప్పుడిప్పుడే మొదలని చెప్పి అక్కడి నుంచి వస్తున్న సమాచారం. అయితే ఈ వర్షం మరో 1 గంట పాటు కూడా కురిసే అవకాశం ఉందని చెప్పి అటు వాతావరణ శాఖ కూడా చెప్తుంది. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.